రమదాన్ మాసం వచ్చేసింది. అద్భుతమైన సమయం కదా. ఇది కేవలం పగలు తినకుండా తాగకుండా ఉండటం మాత్రమే కాదు, అంతకుమించి ఇది మన ఆత్మను శుద్ధి చేసుకోడానికి, దేవుడికి ఇంకా దగ్గరవ్వడానికి ఒక గొప్ప అవకాశమన్నమాట. అసలీ రమదాన్ ఉపవాసం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రయాణమేంటి, దాని గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మొదటగా ఈ పవిత్ర ఆచరణకు మూలమైన దైవిక పిలుపుతోనే ప్రారంభిద్దాం. చూడండి, ఈ ఆయతిలోనే ఉపవాసం యొక్క అసలు ఉద్దేశ్యం ఎంత స్పష్టంగా ఉందో. తద్వారా మీరు దైవ భీతిపరులు కాగలరు. అంటే అసలు లక్ష్యం ఇదే అన్మాట. సరే, ఈ ఉపవాసం యొక్క లోతుని, దాని ఆచరణనే అర్థం చేసుకోవడానికి మనము 5 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. దైవిక ఆదేశం ఏంటి, దాని ప్రతిఫలాలు, దాని వెనుక ఉన్న జ్ఞానం, నియమాలు, ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఉద్దేశ్యం. ఓకే, మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అసలు రోజా ఎందుకు విధిగా చేయబడింది, దాని వెనుకున్న ఉద్దేశ్యమేంటి? అరబిక్లో సియామ్ అంటారు కదా ఉపవాసాన్ని. దానికి అసలు అర్థం నిగ్రహించుకోవడం. కాని ఇస్లాంలో దీనికి ఇంకా లోతైన అర్థముంది. కేవలం ఆగిపోవడం కాదు, అల్లాహ్ను ఆరాధించాలనే ఉద్దేశ్యంతో తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు తినడం, తాగడం, ఇంకా ఇతర శారీరక కోరికలకు దూరంగా ఉండటం. ఇదొక సంపూర్ణమైన ఆరాధన అన్నమాట. ఈ ఉపవాసమనేది ఇప్పుడే మొదలైంది కాదు, దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ప్రవక్త ఆదం అలహిస్సలాం కాలం నుంచే ఉపవాసాలున్నాయి. తర్వాత ఇస్లాం రాకముందు కూడా ఆషురా ఉపవాసం తప్పనిసరిగా ఉండేది. చివరికి హిజ్రీ 2వ సంవత్సరంలో అల్లా రమదాన్ మాసంలో ఉపవాసాలని మనందరిపై విధిగా చేశారు. మరి ఇన్ని కష్టాలు పడి ఉపవాసం ఎందుకుండాలి? దాని అంతిమ లక్ష్యమేంటి? అదే తక్వా సాధించడం, అంటే దైవభీతి, భక్తి. ఆలోచించండి, మనకు అనుమతించబడిన ఆహారం, నీళ్లు, వాటినే మనం అల్లా కోసం వదిలేస్తున్నాం. అలాంటప్పుడు అసలే నిషిద్ధమైన పనుల నుండి దూరంగా ఉండటానికి మన ఆత్మకు ఎంత మంచి శిక్షణ లభిస్తుంది. అదే తక్వా అంటే. సరే, ఉపవాసం ఉంటే మనకు లభించే గొప్పతనమేంటి, దాని ప్రతిఫలాలెలా ఉంటాయి? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది. ఇది హదీస్ ఖుద్సీ, అంటే అల్లా స్వయంగా చెప్పిన మాట. ఏమంటున్నారంటే, ఉపవాసం నాకోసమే, దానికి ప్రతిఫలం కూడా నేనే ఇస్తాను. ఆలోచించండి, మిగతా అన్ని మంచి పనులకు ప్రతిఫలం ఇంత అనుంటుంది, కాని ఉపవాసానికి ప్రతిఫలం అల్లా స్వయంగా ఇస్తానంటున్నాడు. అంటే దాని విలువ, దాని ఘనత మనం ఊహించలేమన్నమాట. ఇంకా ఉపవాసం పాటించేవాళ్లకి 2 ప్రత్యేకమైన సంతోషాలున్నాయని వాగ్దానం చేయబడింది. అవేంటో తెలుసా? మొదటిది ఇఫ్తార్ సమయంలో కలిగే ఆనందం. రోజంతా అల్లా కోసం ఓపిక పట్టి సూర్యాస్తమయ్యాక ఉపవాసం విరమించేటప్పుడు కలిగే ఆ తృప్తి, ఆ సంతోషం, అది అద్భుతం. ఇక రెండవది, అన్నిటికంటే గొప్పది, ప్రళయదినాన తన ప్రభువును కలిసినప్పుడు కలిగే ఆనందం. ఆ రోజు ఈ ఉపవాసానికి లభించే అద్భుతమైన ప్రతిఫలాన్ని చూసి పొందే సంతోషం, దానికి హద్దులుండవు. ఇంతేకాదు, స్వర్గంలో ఉపవాసం పాటించినవాళ్ల కోసం ఒక ప్రత్యేకమైన ద్వారం కూడా ఉంది. దాని పేరు రయ్యాన్. ఆ ద్వారం నుండి కేవలం ఉపవాసం ఉన్నవాళ్లు మాత్రమే ప్రవేశిస్తారు. సుబ్హానల్లా, సృష్టికర్త దగ్గర ఉపవాసులకు ఎంత గొప్ప గౌరవం, ఎంత ఉన్నత స్థానముందో కదా. సరే, తక్వా సాధించడం ప్రధాన లక్ష్యం అని చెప్పుకున్నాం. కాని రోజా వల్ల మనకు ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉపవాసం అనేది ఒక సంపూర్ణమైన ప్యాకేజ్ లాంటిది. ఇది మన ఆత్మకు ఆధ్యాత్మిక పోషణ ఇస్తుంది, మన శరీరాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్నిస్తుంది, మనల్ని అల్లాహ్కు మరింత దగ్గర చేస్తుంది. అంతేకాదు, ఆకలి ఎలా ఉంటుందో మనకు ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుతుంది. దానివల్ల పేదల పట్ల సానుభూతి, కరుణ పెరుగుతాయి. చూడండి, స్వయంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఉపవాసం ఉండండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఎంత నిజమో కదా. సైంటిఫిక్గా కూడా ఉపవాసం వల్ల మన జీర్ణ వ్యవస్థకు మంచి రెస్ట్ దొరుకుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది. మంచిది. ఇప్పుడు కొన్ని ఆచరణాత్మక విషయాలు, అంటే రోజా యొక్క నియమాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరు ఉపవాసముండాలి, ఎవరికి మినహాయింపుంది, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇస్లాం ఎప్పుడూ సౌలభ్యాన్ని కోరుకునే మతం. కష్టపెట్టటం దాని ఉద్దేశం కాదు. అందుకే
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవాళ్లకి ఉపవాసం నుండి కరుణతో మినహాయింపు ఇవ్వబడింది. ఉదాహరణకు ప్రయాణంలో ఉన్నవాళ్లు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, అలాగే చాలా వయసు పైబడిన వాళ్లు, బలహీనంగా ఉన్నవాళ్లు, వీళ్లందరికీ ఉపవాసం ఉండకపోయినా ఫర్వాలేదు. అయితే వీళ్లలో చాలామంది వాళ్ల పరిస్థితి మెరుగుపడ్డాక ఈ వదిలేసిన రోజులన్నీ మళ్లీ పూర్తి చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం అన్నిటికంటే ముఖ్యమైన విషయానికి వచ్చేశాం. అదే నియ్యత్ అంటే ఉద్దేశ్యం. ఇది లేకపోతే రోజాకి ఆత్మలేనట్టే. మనం పగలంతా ఆకలితో, దాహంతో ఉన్నా దాన్ని ఒక గొప్ప ఆరాధనగా మార్చేది ఈ నియ్యత్ మాత్రమే. నియత్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, యా అల్లాహ్, నేను నీకోసమే ఈ ఉపవాసం ఉంటున్నాను అని మనసులో బలంగా అనుకోవడమే. ఆ సంకల్పం మన హృదయంలో ఉండాలి. అది లేకపోతే మనం చేసేది డైటింగ్ అవుతుందేమో గాని ఇబాదత్ అంటే ఆరాధన అవ్వదు. ఈ నియత్ చేసే సమయంలో కూడా ఒక చిన్న తేడా ఉంది. రమదాన్ రోజాలకి లేదా మనం అదనంగా ఉండే నఫిల్ రోజాలకి మధ్యాహ్నంలోపు ఎప్పుడైనా నియత్ చేసుకోవచ్చు. కానీ మనం వదిలేసిన రోజాలని పూర్తి చేసేటప్పుడు, అంటే ఖజా చేసేటప్పుడు లేదా కఫ్ఫారా రోజాలున్నప్పుడు ఖచ్చితంగా తెల్లవారకముందే నియత్ చేసేయాలి. సో, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి అర్థమైంది కదా, ఉపవాసమంటే కేవలం ఆకలిగా, దాహంగా ఉండటం మాత్రమే కాదు. అంతకు మించి ఇది మన ఆత్మను శుద్ధి చేసుకుని మనల్ని సృష్టించిన అల్లాహుకు మరింత దగ్గరవ్వడానికి మనం చేసే ఒక నెల రోజుల అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. మరి ఈ పవిత్ర మాసం సమీపిస్తున్న ఈ సమయంలో మనమందరం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ రమదాన్ మన ఆధ్యాత్మిక పునరుద్ధరణకు ఒక మార్గంగా ఎలా మారబోతోంది? ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి, తప్పకుండా చదువుతాం. क्या आप भी बिना चेहरा दिखाए दिन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करें। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।